మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 66 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం పళ్లను గ్రామానికి చెందిన నంబూరి సుబ్బరాజు, అనసూయమ్మ, హర్నాథరాజు అందజేశారు. దివ్యాంగులకు భోజనాన్ని చల్లా నరసింహమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమార్తెలు సరస్వతి, రాధ, రజిత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సేవాభావంతో దివ్యాంగుల అభివృద్ధికి, వారి అవసరాలు తీర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సభ్యులను, దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శివలంక రామకృష్ణ, నిర్వాహకులు పేరుచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోము, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా సాయం చేయగలిగే శక్తి ఉన్నంత వరకు సాయపడండి. అలాగే తండ్రి మీద ప్రేమాలకి మనం 10 మంది గోరుని పెట్టాలన్న ఆలోచన మన వికలాంగులకి చెయ్యాలి అనే ఒక ఆలోచనతో మీ అందరికీ వాళ్ళు అన్నదానం చేసే దాతలు అమ్మా. చాలా మేలు చేశారు. ఎవరు అనేక రకాలు మాట్లాడుతున్నారు, అదంతా భగవంతుడికే. కానీ భగవంతుడు మన చుట్టాలు, బంధువులు మనల్ని చూడకపోయినా వీళ్ళు కృషి చేసి ఈ రోజు ఎవరైనా ఎక్కడైనా బియ్యం ఎంతో తప్పులు పడి ఆ ఇంటికి ఈ ఇంటికి అందరినీ తిరిగి మనం ఒక రోజు ఏదో లేదంటే మనం ఎంత బాధపడతాము. అలాంటిది వీళ్ళు వెళ్ళి అక్కడ అందరిని అడిగి పోగు చేసి మనకు అందరూ కృషి చేసి బాగా మనల్ని అందరినీ మన సొంత మనుషులు పోషించకపోయినా వీళ్ళు పోషిస్తున్నారు. ఎన్ని రోజులు అంటే 20 రోజుల వరకు మనం 10 రోజులు కాసుగా చూసుకుంటున్నాం. 20 రోజులు కాసం మన పిల్లకి మనకి సరిపోతుంది. అలాంటి అంతలా కృషి చేసిన శ్రీనివారికి, సోమవారికి, ఇంకా డ్రెస్ వారికి అందరికీ నా పాదాలు అందరికీ అభిమానంగా నమస్కారం చెప్పుకుంటాను. శ్యామరాజు గారు తరఫున అనేక మందిని ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు కూడా నా అభిమానాలు. వచ్చిన ఆలోచన ప్రకారంగా మరి వికలాంగుల ట్రస్ట్ మరి 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి కొంటూ పైకి ఎదుగుతూ దీన్ని మరి ఇచ్చిన దాటిని కూడా ఈ గ్రామంలోని బయట చుట్టుపక్కల గ్రామంలోని వికలాంగులకి సహకారం తీసుకుంటున్నారు. అంటే ఈ ట్రస్ట్లో ఉన్న కమిటీ వాళ్ళు ఎవరికి కూడా ఎవరైనా ఇవ్వకపోతే ఒక 5,000 పెట్టుబడి పెట్టే అవకాశాలు లేవు. రెక్సాడితే డొక్కాడేవాడి మరి ఎక్కడ ఆలోచించి ఈ ట్రస్ట్ను